కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీ దిబ్బలపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో గత కొద్ది కాలంగా పశువుల్ని కాయకపోవడం వల్ల క్షామ పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ప్రధాన పంట జీడి పంట. ఆ జీడి కూడాను పంట సరిగా రాకపోవడంతో జీడి మామిడిని తీసేసి రైతులు మరి పూర్వ పద్ధతిలో వ్యవసాయం చేయడానికైతే నేలని సదును చేసి ఆల్రెడీ ఒక పంటని తీశారు. ఇక్కడ వేరుశెనగ, కంది పంటలను వేశారు, కూరగాయ బెండ పంటలను వేశారు. అవి తీసి మళ్ళీ ఇప్పుడు రెండో పంట కోసం ఈ భూమిని అంతటిని కూడా సదును చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ముసలతను ఇంకా చిన్న ఉలవతో తూగుతున్నాడు. మేము ఉలవ అంటాం, బొరిగ అంటాం, మీరేమంటారో మరి. కనిపించేది వంకాయ చేను, మిరప చేను, అరటి మొక్కలు వేశారు, కొబ్బరి వేశారు, ఆనప, బీర, చేదు కాకరకాయ, తాడు మధ్యలో కట్టారు. పక్షులు దీనిపైన వాలి పంటని నాశనం చేసే పురుగులుని పక్షులు తింటాయి అనేసి తాడు కట్టారు. తాడు మీద వాలి పంటని హాని చేసే పురుగుల్ని ఆ పిట్టలు తింటాయి. జొన్న, శనగ వేసి ఇది మళ్ళీ రెండో పంట కోసం చదును చేయడానికి సిద్ధంగా ఉంది. దాని అవతల కనుచూపు మేరలో కూడా వ్యవసాయమే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది కర్రపెండలం. అయితే మేము కోరేది ఏంటంటే, ఇక్కడ రైతులు ఇంత కష్టించి కృషితో పనిచేస్తున్నారు. వీళ్ళకు వాటర్ సదుపాయం లేదు. వర్షాధారమే ఆధారంగా వీళ్ళు పంటను వేస్తున్నారు. వర్షాలు పడకపోతే పంట నష్టపోయే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ స్పందించి వీళ్లకు ఒక వ్యవసాయ బోర్ సదుపాయం కల్పిస్తే వీళ్ళు ఇంకా ఎక్కువగా వ్యవసాయం చేయగలుగుతారు. దయచేసి ప్రభుత్వం వారు స్పందించాల్సిందిగా కోరుతున్నాం.